ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ మోహన్వాణి వీక్షకులారా, నవగ్రహాలకు అధిపతి, మనందరికీ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడి గురించి చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి చంద్రగ్రహం యొక్క వైభవం, చంద్రగ్రహం యొక్క చరిత్ర, దీంట్లో భాగంగా మొట్టమొదట చంద్రగ్రహము యొక్క జనన గాథను చెప్పుకుందాం మన మోహనవాణి ఛానల్ ద్వారా. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి విన్న తర్వాత ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయంలోకి వెళదామా. అత్రి మహర్షి యొక్క ఆశ్రమం. మహర్షి ఒకనాడు కాలోచితమైన కృత్యాలు తీర్చుకున్న తర్వాత అడవిలోకి వెళ్ళాడు. ఎందుకని? మహర్షులకి హోమం చేయటానికి, యజ్ఞాలు చేయటానికి సమిధలు కావాలి, అలాగే దర్భలు కావాలి, పవిత్రములు. ఈ సమిధలు దర్భలు సేకరించటానికి అరణ్యానికి వెళ్ళాడు. అవన్నీ సేకరించుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్య నీళ్లు అందించింది, అనసూయామాత. అవి తీసుకొని కాళ్ళు కడుక్కొని వచ్చాడు లోపలికి. వెంటనే భర్తకి తాగటానికి మంచినీళ్ళు అందించింది అనసూయ. ఏ ఇల్లాలైనా ఇదే చేయాలండి. రాగానే పాద ప్రక్షాళనకి నీళ్లు అందించి ఇంట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత మంచినీళ్ళు ఇవ్వాలి. అయితే ఆమె మొహంలో నిరాశ, నిస్పృహ రెండూ కనిపిస్తున్నాయి. గమనించాడు అత్రి. అత్రి అంటే త్రిగుణాలకు అతీతుడైనటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి బుద్ధి కలిగిన వాడు అత్రి. అటువంటి వాడికి అనసూయ అనే భార్య లభించింది. అంటే అసూయ లేనటువంటిది అనసూయ. వాళ్ళ పేర్లలోనే ఉందండి వైభవం. అడిగాడు, అనసూయ, ఏమిటి నీ మొహంలో ఆనందం కనపట్టలేదు ఈరోజు అన్నాడు. నాథ, నా మొహం మీద నవ్వు నాట్యం చేయాలంటే ఏమి జరగాలో తమకు తెలుసు కదా అన్నది అనసూయ. ఆవేదన, వినయం రెండూ పెనవేసుకున్నాయి ఆమె కంఠస్వరంలో. అత్రి మహర్షి అర్థం చేసుకున్నాడు. బరువుగా నిట్టూర్చాడు. మౌనంగా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా అనసూయాదేవిని యగాదిగా చూశాడు అత్రి మహర్షి. అనసూయాదేవి అందాల రాశి, చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం. అదే రామచంద్రమూర్తి దర్శించినప్పుడు సీతారాములు ఆమె చాలా వయోభారంతో ఉన్నది. జుట్టు తెల్లబడిపోయి శరీరం అంతా ముడతలబడి ఉన్నది ఆమె. ఇది దానికంటే చాలా కాలానికి ముందు జరిగిన కథ కాబట్టి ఆమె నవజవ్వనిగా ఉంది ఆ రోజుల్లో. చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి నుదురు,
అలాగే చక్కటి కనుబొమ్మలు, పెద్ద పెద్ద కళ్ళు, దొండపండు లాంటి పెదవులు, ఆమె యొక్క సౌందర్య సర్వస్వాన్ని కళ్ళకి కడుతున్నటువంటి చీరకట్టు. కొంతమంది చీరకట్టులు అద్భుతంగా ఉంటారు. అయితే ఇంకా పిల్లలు పుట్టలేదు అని చాటుతున్నట్లుగా నడుము సన్నగా కనిపించింది. జనరల్గా ప్రసవాలు అయ్యే కొద్దీ స్త్రీలు కొంచెం లావెక్కుతూ ఉంటారు. అవన్నీ శరీర ధర్మాలు. ఏమిటి స్వామి అలా చూస్తున్నారు, ఎప్పుడూ చూడనట్లు అని అనసూయాదేవి సిగ్గుపడుతూ అడిగి. అత్రి క్షణకాలం అయోమయంలో పడిపోయాడు. నిన్నే భార్యామణి, నువ్వు పతివ్రతవి, నేను సతీవ్రతుణ్ణి. పరస్త్రీని కన్నెత్తి చూడను, నా అర్ధాంగలక్ష్మినే చూస్తాను. అనసూయ, రోజు రోజుకి నీ సౌందర్యం తరక్కపోగా పెరుగుతోంది అని. ఏ భర్త అయినా ఇలా అన్నప్పుడు భార్యకు అమితమైన ఆనందం కలుగుతుంది. 10,000 పెట్టి గిఫ్ట్ ఇవ్వక్కర్లా, మాటల్లోనే ఉంటుంది. అనసూయాదేవి కళ్ళల్లో ఆనందం మెరుపులాగా తళుక్కని మెరిసింది. ఏ భార్యకైనా అంతే, భర్త యొక్క పొగడితే కావాలి. కానీ అంతలోనే ఆ ఆనందం మాయమైపోయి మళ్ళీ ఆవేదన ఆమె ముఖంలో తాండవిస్తోంది. సౌందర్యానికి సాఫల్యత, సార్థకత రెండూ ఉండాలి కదా స్వామి అన్నదామె. సౌందర్యానికి సాఫల్యత, సార్థకత ఈ రెండూ కావాలి కదా అంటున్నాను. ఈ మాట అని అనసూయమాత లోపలికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగింది. అలా వెనక్కి తిరిగేసరికి అత్రి మహర్షి యొక్క దృష్టి చెలించింది. అనసూయ, ఇలారా ప్రేమగా పిలిచాడు. భర్త యొక్క పిలుపు ఒక పగ్గంలాగా పనిచేసింది. అనసూయాదేవి మెల్లగా అత్రి వైపు వస్తూ ఉంది. దగ్గరగా వచ్చి నిలబడింది. తన మొహంలోకి చూస్తున్న అనసూయ చేయి పట్టుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు మహర్షి. భర్త కళ్ళల్లోకి దీనంగా చూసి, స్వామి, సంతానం ఆశించడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవీ మిగల్లేదు అన్నది. అంటే ఇప్పటికే ఎన్నో నోములు వ్రతాలు నోచాను, అయినా నాకు సంతాన భాగ్యం లేదు అని బాధపడుతోంది. ఏ స్త్రీ అయినా కన్యగా ఉన్నప్పుడు పెళ్లి కావాలనుకుంటుంది. పెళ్ళి అయిన తర్వాత మాతృత్వాన్ని కోరుకుంటుంది. అత్రి మహర్షి చిరునవ్వు నవ్వి, అన్ని సేవలు చేశావు కదా, ఇక నీ పతిదేవుడి సేవలో మునిగిపో అన్నాడు నవ్వుతూ. ఓ అనసూయ, మా తండ్రి బ్రహ్మదేవుడు నన్ను మానసపుత్రుడిగా సృష్టించినప్పుడు ఏమన్నాడో తెలుసా? చెప్పండి స్వామి అన్నదా. తన మానసపుత్రులైనటువంటి మామూలకంగా లోకంలో ప్రజా సృష్టి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతుంది అని వరమిచ్చాడు. అలా జరగాలి అనేది మా తండ్రి బ్రహ్మ యొక్క ఆకాంక్ష. అంతేకాదు ఆయన ఆదేశం కూడా. అందువల్ల ఓ భార్యామణి, బ్రహ్మదేవుడి యొక్క వాక్కు వృధా పోదు కదా. అయితే ఆ బ్రహ్మ సంకల్పించాలి. అప్పుడు ఈ బ్రహ్మ మానస పుత్రుడికి అర్ధాంగి అనసూయ ద్వారా చక్కటి సంతానం కలగాలి. అంతవరకు మన ఆతృత కూడా ఆగాలి సుమా అన్నాడు. అంతేనంటారా స్వామి అన్నది. అనసూయ, నీవు మహాపతివ్రతవి. అటువంటి నీకు నీ ఆశ నెరవేరకుండా ఉంటుందా? ఉండనే ఉండదన్న. పతివ్రతలు నిరంతరమైన ఆవేదనలో మునిగిపోయి ఉండాలేమో అని నాకు కొంచెం భయమేస్తోంది స్వామి అన్న. అనసూయ అన్నాడు. మహాపతివ్రత శీలవతిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది నాకు అన్నది అనసూయ.
అత్రి మహర్షి ఈ మాటకి ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. శీలవతి అంటే ఆ ఉగ్రశిరవుడి భార్య కదా అన్నాడు. అవును, ఇందాక భిక్ష కోసం వచ్చింది పాపం. అనసూయ జాలిగా అంది. కుష్ఠరోగి అయినటువంటి భర్తను బుట్టలో పెట్టుకుని ఆ బుట్టను తల మీద పెట్టుకుని మోస్తూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ భిక్షాటన చేస్తూ భర్తను పోషించుకుంటోంది ఆ తల్లి. విన్నాను, ఆ ఉగ్రశ్రవుడు ఉగ్రస్వరూపుడని, కుష్ఠవ్యాధితో శరీరము, అకారణ ఆగ్రహంతో మనస్సు పూర్తిగా పాడైపోయిందని ఆశ్రమ వాటికలో మునులు అనుకుంటూ ఉంటే విన్నానులే అన్నాడు. అంతేకాదు స్వామి, ఆ శీలవతి భర్త వృద్ధుడు కూడా. శీలవతి నూతన యవ్వనంలో ఉన్నది. దానికి తోడు కుష్ఠవ్యాధి ముదిరిపోయింది. శరీరం నుంచి దుర్గంధం వ్యాపిస్తూ ఉంది. అయినా కూడా మహాపతివ్రతమైన ఆ శీలవతి నిజంగానే సార్థక నామధేయురాలే స్వామి. రోగగ్రస్తుడై శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటే కృంగి కృషించిపోతున్నటువంటి భర్తనే దైవంగా భావించి సేవిస్తున్నటువంటి ఆదర్శ పత్ని ఆమె. అనసూయ గొంతులో ఉద్వేగం ధ్వనించింది. అవును, శీలవతి మహాగుణవతి, సౌందర్యవతి అని అందరూ అంటూ ఉన్నారు. ఆ ఉగ్రశిరవుడే పరమ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఆ సాధ్విని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వడు. భిక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె తల మీదే తిష్ట వేసుకొని కూర్చుంటున్నాడు బుట్టలకు. అంటే నమ్మడనమాట భార్యని. అంటే ముసలివాణ్ణి, రోగగ్రస్తుని కాబట్టి ఇది ఎవరితోనైనా కులుగుతుందేమోనో అనుమానం అతనికి. చూశారా స్వామి, అష్ట కష్టాలు, అసంతృప్తులు కేవలం పతివ్రతలకి అని అనసూయ కొంచెం బాధగా అన్నది. అవును అనసూయ, బంగారం అందమైన ఆభరణంగా మారే ముందు దాన్ని కొలువులో కాలుస్తారు, సుత్తితో దెబ్బలు కొడతారు, ఇలా అనేక కష్టాలు పడుతుంది ఆ బంగారం. అప్పుడు ఒక అద్భుతమైన నగగా రూపాంతరం చెందుతుంది. పతివ్రత కూడా అంతేలే అన్నట్టుగా నవ్వాడు. అయితే శీలవతి అందమైన ఆభరణంగా మారుతుందంటారా స్వామి? శీలవతే కాదు, నువ్వు కూడా అని అత్రి మహర్షి అన్నాడు. శీలవతి తన ఇంట్లో చక్కగా చీర ధరించింది, బయట సర్దుకుంది, నుదుటి మీద చక్కటి బొట్టు పెట్టుకుంది. భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదవ దానం చేసినటువంటి పువ్వులని జడలో దోపుకుంది. ఎక్కడున్నావు? భర్త ఉగ్రశిరవుడి కంఠంలో ఆగ్రహం తొంగి చూస్తోంది. వస్తున్నాను స్వామి అంటూ భర్త ఉన్న చోటికి పరిగెత్తుకు వచ్చింది శీలవతి. గుడిసె మూలలో కుక్కి మంచం మీద కూర్చున్న ఉగ్రశిరవుడు శీలవతిని యగాదిగా చూశాడు. ఏమిటే చీర సింగారించి పువ్వులు పెట్టి అలంకరించుకున్నావు? ఎవడ చూడాలని ఉరిమినట్టు మాట్లాడాడు. అదేమిటి స్వామి అలా అంటారు? భిక్ష కోసం వీధి వీధి తిరిగాం కదా, కట్టుకున్న వస్త్రాలు చెమట పట్టి తడిసిపోయినాయి. ఆ చెమట వాసన మీరు భరించలేరు కదా, అందుకని స్నానం చేసి అంటూ ఉంటే చాలు కసిరాడు. ఆకలి మండిపోతోంది. మాటలతోనే కడుపు నింపుతావా, లేకపోతే గుప్పిడి మెతుకులు నా మొహాన బారేస్తావా? చూడండి, ఒక్క క్షణం స్వామి, దీపం వెలిగించి మీకు భోజనం పెట్టేస్తారు అంటూ శీలవతి వంటింట్లోకి వెళ్ళింది. ఉగ్రశ్రవుడు ఇక్కడ బుసలు కొడుతూ కూర్చున్నాడు. కాసేపట్లోనే వచ్చేసింది శీలవతి.
ఆమె చేతిలో పట్టుకున్నటువంటి చిన్న ప్రమిదిలో దీపం వెలుగుతోంది. గాలి తగిలి ఆరిపోకుండా ఒక అరచేతితోటి ఆమె ఆ దీపానికి అడ్డం పెట్టుకొని తీసుకొచ్చింది. ఉగ్రశివుడు ఆమెనే చూస్తూ ఉన్నాడు. ప్రమిదిలో ఉన్న దీపకళిక గాలి తాకిడికి స్పందిస్తూ ఉన్నది. అది శీలవతి మొహానికి వెలుగులు నద్దుతోంది. ఆ దీపపు కాంతి. ప్రమిదలు పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శీలవతి మేఘాల మీద అలవోకగా నడుస్తూ ఉన్న అప్సరకాంతలాగా కనిపించింది అతనికి. శీలవతి తన చేతిలో ఉన్నటువంటి దీపంతో మరొక పెద్ద దీపాన్ని వెలిగించి ఆ రూముని కాంతివంతం చేసింది. భర్త వైపు వచ్చింది. అలంకారం లేకుండా అతి నిరాడంబరంగా ఉన్న ఆమె సన్నటి శరీరం తగుమాత్రం ఆకులున్నటువంటి లేత తీగలాగా కనిపించింది. ఆమెనే చూస్తున్నటువంటి ఉగ్రశ్రవుడు రౌద్రంగా నిట్టూర్చాడు. యవ్వనంలో ఉన్నటువంటి తన భార్య మంచి సౌందర్యవతి, ఇందులో అనుమానం లేదు. అయితే ఆమెలోని భక్తి రక్తిని మింగేసింది. వినయము, విధేయత వలపుని, వయ్యారాన్ని చంపేసింది. భార్య భక్తిని కుమ్మరిస్తూ ఉంటే సరిపోదు, వలపును కూడా వలకపోయాలి. తాళి కట్టిన నాటి నుండి ధర్మపతిని ద్వేషిస్తున్నటువంటి ఉగ్రశ్రవుడు కసిగా అనుకున్నాడు మనసులో. చూసారా ఎటువంటి పరమ దుర్మార్గులు ఉంటారో లోకంలో చూపిస్తున్నాడు ఇక్కడ. లోపలికి వెళ్ళి అన్నపు పాత్రతో వచ్చింది శీలవతి. ఉగ్రశివుడు ఆశగా ఆకలిగా కంచంలో పదార్థాలు చూశాడు. చక్కగా కలుపుకున్నాడు. నోటి నిండుగా పెద్ద పెద్ద ముద్దలు కూరుకుంటూ ఉన్నాడు. వేళ్ళు చిక్కుంటూ లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తోంది అతనికి. కానీ అతడికి ఆ అదృష్టం లేదు. ఎందుకని? పాపిష్టి కుష్ఠవ్యాధి, వేళ్ళన్నీ కుళ్ళిపోయింది. అప్పుడు శీలవతి గమనించి తానే కలిపి భర్త నోటికి ముద్దలు అందిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద ముద్దలు పెట్టలేవా ఏంటి అని అరిచాడు. నా నోట్లో ఇంత కుక్కి మిగతాదంతా దాచుకొని నువ్వు మింగాలనుకుంటున్నావా? శీలవతి నవ్వింది. ప్రతి పూట ఇలాగే అంటారు, మీ ఆకలి పూర్తిగా తీరితే గాని నాకు ఆకలి అవ్వదు స్వామి అన్నది. పెట్టు పెట్టు, కొంచెం పెద్ద పెద్ద ముద్దలు పెట్టి నోట్లో పెట్టు అన్నాడు ఉగ్రశ్రవుడు. భార్య తినిపించే అన్నం తింటూ ఆమెను తిట్టే తిట్లను ఆనందంగా నంచుకుంటూ ఆ ఉగ్రశ్రవుడు తృప్తిగా భోజనం ముగించాడు. అయిపోయిందా, ఇంకా ఉందా కసిరినట్టు అడిగాడు. అయిపోయింది స్వామి, ఇవాళ భిక్ష కొంచెం తక్కువే దొరికింది అన్నది. దరిద్రమోహం, అడుగు పెట్టావు నా జీవితంలో, అప్పటి నుంచి నాకు అరకడుపే అంటూ ఆగి బ్రేవుమంటూ తీర్చాడు వాడు. అరకడుపు అయితే టేబుల్ వస్తాయా? శీలవతి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్ళింది. పడుకోండి, కాళ్ళు పిసుకుతాను అన్న. ఉగ్రశ్రవుడు గుడ్లూరు మేడు. ఏమిటే తొందర? ఈ రోగిష్టివాడిని తొందరగా నిద్రపుచ్చి వెన్నెల్లో ఎవరితోనైనా కులుకుదామనుకుంటున్నావా ఏంటి? అదేంటి స్వామి అలా అంటారు? నా సర్వస్వము మీరే కదా, అది మీకు తెలుసు కదా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామి అన్నారు. సరే, ఈరోజు ఒక మేడ ముందు ఆగి భిక్ష అడగకుండా వచ్చేసావు ఎందుకు అన్నాడు. ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు స్వామి, అందుకని ఆగలేదు అన్నది. కారణం? అది కలిగిన వారి ఇల్లులా నాకు కనిపించింది. అవును, అయినా ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం దోషమని నాకు అనిపించింది. నిజంగా అది దోషమే స్వామి అన్నది భార్య. కారణం చెప్తావా లేదా? గద్దించాడు. ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామి అన్న శీలవతి. ఓ, మేడ మీద చందమావలాగా కనపడింది ఆ వేశ్య ముఖమేనన్నమాట అన్నాడు
ఉగ్రశ్రవుడు, అవును స్వామి, ఆహా, చంద్రబింబం లాంటి ముఖం, మెరుపు తీగ లాంటి శరీరం, అప్సర కాంతవలె చూస్తూ ఉంటే ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతున్నాడు. పోనీండి స్వామి, ఆమె అందంతో మనకేమిటి అవసరం, హాయిగా నిద్రపోండి అన్నది. నాకు నిద్ర పట్టదు అంటున్నాడు ఇతను. కంటికి కట్టిన వేశ్య సౌందర్య అనుభవం ఒంటికి పట్టేదాకా నాకు నిద్ర పడతాను అంటే ఆ వేశ్యకాంత మీద అతడి యొక్క కోరికను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చూడండి, వయస్సు ముసలిది, శరీరమా కుష్ఠవ్యాధిగ్రస్తం, అయినా కోరిక చావటల్లా. ఇది కదా దుర్మార్గం అంటే. ఈ మాట వినగానే శీలవతి కంఠంలో ఆశ్చర్యం తొణికిసలాడింది. అంత ఆశ్చర్యపోతున్నావు? వేశ్యా సంగమం అంత కాని పనే ఏమిటి? అడిగితే వేశ్యలు ఎందుకుంటారు ఈ లోకంలో? నన్ను ఇప్పుడే ఆ వేశ్య దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. స్వామి, తీసుకెళ్లలేవా? హుంకరించాడు. పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా? కాదు స్వామి, చివరిసారిగా చెబుతున్నాను, నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య దగ్గరకు తీసుకువెళ్ళు. నువ్వు మోసుకెళ్లాల్సిందే నన్ను ఇప్పుడు. స్వామి, దయచేసి శాంతంగా వినండి, శీలవతి బతిమిలాడుకుంటోంది. వేశ్యలు డబ్బు లేని వాళ్ళని గడప కూడా తొక్కనివ్వరు. మన వద్ద డబ్బు లేదు, అది నాకు తెలుసు. మన వద్ద ధనమే కాదు, ధాన్యం కూడా లేదు. అలాగని మనమేమన్నా పస్తులు ఉంటున్నామా? ఏం చేస్తున్నావు? నన్ను ఆ బుట్టలో కూలవేసి ఎండలో ఎండిస్తూ, వానలో తడిపేస్తూ, కష్టపెడుతూ అడుక్కు తెస్తున్నావా లేదా? అందరినీ ధాన్యం భిక్ష అడుగుతున్నావుగా, ఆ వేశ్యను కూడా అడుగు. ధన భిక్ష కాదు, ధాన్య భిక్ష కాదు, ప్రణయ భిక్ష అడుగు. నీ పతిదేవుడికి ఇంత ప్రణయ భిక్ష పెట్టమని ప్రార్థించు పో. ఈ మాటలు విని శీలవతి నివ్వెరపోయింది. కానీ అతను మాత్రం ఊరుకోవాలి. నన్ను ఇప్పుడే ఆ సౌందర్య రాశి ఇంటి ముందుకు తీసుకెళ్ళు, దాని కాళ్ళు పట్టుకో, కన్నీళ్లు పెట్టుకో, నాకు మాత్రం ప్రణయభిక్ష సంపాదించు. లే, బుట్ట తీసుకురా. నా ఆలోచన వినండి స్వామి. శీలవతి ప్రాధేయపడుతోంది. మీ ఆరోగ్యం బాగులేదు, లేవలేని స్థితిలో ఉన్నారు. నోర్మయ్యి, నిన్ను చూస్తూ ఇలా ఉండ చుట్టుకొని పడి ఉన్నాను అంతే. ఆ వేశ్య ముందుకు వెళ్ళానా లేచి గంతులేస్తాను అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి మొహంలోకి చూశాడు. నేను రోగిష్టివాణ్ణి అయితేనే చెప్పానుగా, వెళ్ళి కాళ్ళు పట్టుకో, కన్నీళ్లు పెట్టుకో, కావాలంటే రేపు మాపు పిచ్చమెత్తి దానికి ధాన్యం ఇస్తానని మాట ఇచ్చుకో పో. వెంటనే గత్యంతరం లేని పరిస్థితుల్లో శీలవతి ఆ భర్తను మోసుకుంటూ చీకట్లో ఊరి వైపు నడుస్తోంది. ఆ ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా కాళ్ళు ఆడిస్తూ వేశ్య గురించి ఉత్సాహంగా పలవరిస్తూ ఉన్నాడు. చీకట్లో నడుస్తోంది శీలవతి. బుట్టలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటిలో ఎవరికో తాకింది. అబ్బా అంది ఆ తీరని బాధ ఒక పురుష కంఠం. ఆ పాదం తగిలింది. అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూసింది. కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఒక ఆకారం లీలగా కనపడింది. నరక యాతన అనుభవిస్తున్నటువంటి నన్ను తాకి కదిలించి ఆ బాధని ఎక్కువ చేసిన వాడు ఎవడో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడు. ఇది ఈ మాండవ్య మహర్షి శాపం అన్నాడు. ఇది ఆయన మాండవ్యుడు. ఆయనని అనీమాండవ్యుడు అని కూడా అంటారు. శీలవతి గుండె ద్రదగలాడింది. ఎవరా చెప్పించింది? సూర్యోదయం అయితే తన భర్త మరణిస్తాడా అని ఆమెకి బాధ, ఆశ్చర్యం, ఉద్వేగం అన్నీ కలిసినాయి. మరి ఏమి జరిగిందో ఆ తర్వాత కథ తెలియాలి అంటే మనమంతా రేపటి దాకా ఆగాలి.
అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.